అల్లా సుబ్హాను వతాలా ఖురాన్లోని సూరా అన్-నూర్ 24వ సూరా 40వ వాక్యంలో ఇలా అంటున్నాడు, ఔ కదులుమాతిన్ ఫీ బహరిల్ లుజ్జియ్యి యగ్షాహు మౌజుమ్ మిన్ ఫౌqihi మౌజుమ్ మిన్ ఫౌqihi సహాబ్ సహాబున్ దులుమాతుం బఅదుహా ఫౌక బఅద్. సత్య తిరస్కారుల పరిస్థితి చాలా లోతుగల సముద్రంలోని చీకట్ల వలె ఉంటుంది. దానిపై ఒక గొప్ప అల క్రమ్ముకొని ఉంటుంది. దానిపై మరొక గొప్ప అల, దానిపై మేఘాలు, చీకట్లు ఒకదానిపై ఒకటి క్రమ్ముకొని ఉంటాయి. సముద్రంలో 2000 మీటర్ల తరువాత సైంటిస్టుల ప్రకారం సన్లైట్ దాదాపుగా కంప్లీట్గా డిసపియర్ అవుతుంది మరియు లోతు పెరిగే కొద్దీ చీకటి మరింత దట్టంగా మారుతుంది. వుడ్స్ హోల్ ఓషనోగ్రాఫిక్ ఇన్స్టిట్యూషన్ WHOI ప్రకారం సముద్రంలో 1000 మీటర్లు అంటే సుమారు 3300 అడుగులు దాటిన తరువాత సన్లైట్, సూర్యకాంతి ఏ మాత్రం రీచ్ కాదు. ఈ డెప్త్ని మిడ్ నైట్ జోన్ లేదా బాతిపెలాజిక్ జోన్ అంటారు. అక్కడ శాశ్వత పెర్పెచువల్ డార్క్నెస్ ఉంటుంది. అంటే ఎటువంటి న్యాచురల్ లైట్ లేకపోవడం వల్ల ఆ ప్రాంతం పూర్తిగా చీకటిగా ఉంటుంది. అయితే ద వ్రెక్ ఆఫ్ ద టైటానిక్ ఓడ శిథిలాలు కూడా ఉత్తర అట్లాంటిక్ ఓషన్లో సుమారు 3800 మీటర్లు అంటే 12500 అడుగుల లోతులో ఉన్నాయి. ఈ డెప్త్లో సన్లైట్ ఏ మాత్రం రీచ్ కాదు కాబట్టి అది పూర్తి చీకటితో ఉంటుంది. ఈ లోతులో ఒకరిని ఒకరు చూడటం కూడా పాసిబుల్ కాదు. అల్లాహు అక్బర్. అయితే సముద్రంలో ఉన్న చీకటి గురించి అల్లాహ్ ఖురాన్లో సత్య తిరస్కారుల పరిస్థితిని సముద్రంలోని చీకట్లతో పోల్చడం జరిగింది.